నేడు వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ ఫైట్ జరగనుంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య పోరు రసవత్తరంగా జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్ కు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాలో ఇది 8వ ఫైనల్ కానుంది. విజేత జట్టుకు ప్రధాని చేతుల మీదుగా ట్రోఫీ అందజేయనున్నారు. పుష్కర కాలం తర్వాత సొంత గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్లో ట్రోఫీని ముద్దాడేందుకు టీమిండియా ఒక్క అడుగులో దూరంలో నిలిచింది. ఇవాళ అహ్మదాబాద్లోని ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరగనున్న వరల్డ్ కప్ వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడనుంది ఇండియా టీం. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 6000 మందితో భద్రత కట్టుదిట్టం చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వాయుసేన ఎయిర్ షో నిర్వహిస్తారు. మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ప్రపంచ కప్ మెగా సమరం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. శ్రీరామ్. సంజన, భారత్ ఆస్ట్రేలియాల మధ్య ఈ రోజు జరగనున్న ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి ప్రతి భారత క్రికెటర్ కూడా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ముఖ్యంగా దీనిని 2003 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కి పగ తీర్చుకోవాలని ప్రతి వాళ్ళు కూడా ఇండియన్ భావిస్తూ ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియానే హాట్ ఫేవరెట్ గా అయితే కనిపిస్తుంది. అయితే ఆస్ట్రేలియా పోరాట పటిమను దృష్టిలో ఉంచుకుంటే మ్యాచ్ మటుకు హోరాహోరీగా సాగుతుంది. విజయం ఏ ఒక్కరికి సులభంగా వరించదనేది మాత్రం క్రీడా విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ లో కూడా విస్తృతమైన ఏర్పాట్లు అయితే చేశారు. భారత టీం అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను కూడా చాలా పటిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆడిన 9 మ్యాచ్లకు 9 విజయం సాధించి ప్రస్తుతం భారత టీము ఫైనల్ కు చేరుకుంది. ఇక లీగ్ మ్యాచ్ లో భారత చేతిలో ఆస్ట్రేలియా ఓటమి చెందింది. ఈ గణాంకాలు చూసుకుంటే కూడా భారత్ హాట్ ఫేవరెట్ గా అయితే కనిపిస్తోంది. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం కూడా కొన్ని మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ కూడా పుంజుకొని అనూహ్యంగా ఆ టీం అయితే సెమీఫైనల్స్ కు చేరుకుంది. సెమీస్ లో సౌత్ ఆఫ్రికాతో హోరాహోరీ పోరు సాగింది. చివరికి ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది. ఆస్ట్రేలియాలో టాప్ ఆర్డర్ కూడా మంచి ఫామ్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ కోవలో భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరిగే ఈ మ్యాచ్ మాత్రం క్రికెట్ అభిమానులకు ఒక మంచి అనుభూతిని మిగులుస్తుందని అయితే భావిస్తున్నారు. ఇక డైరెక్ట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టేడియం కి రావటం, పలువురు వివిఐపీలు ఈ స్టేడియం కి రావటంతో మ్యాచ్ మొత్తం కూడా ఒక వరల్డ్ కప్ వాతావరణం ఏదైతే ఉంటుందో ఆ హంగులన్నీ కూడా దీనికి సమకూరినట్లయింది. ఇప్పటికే ఈ మ్యాచ్ కి సంబంధించి అహ్మదాబాద్ లో సందడి మొదలైంది. ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కూడా సందడి కొనసాగుతుంది. ఆల్రెడీ లైవ్ స్ట్రీమింగ్లు అయితే ఎక్కడికక్కడ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు ప్రతి క్రీడా అభిమాని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్.